ఇప్పుడు మన దర్శిలోని పొదిలి రోడ్లో గల పేజియన్ కళ్యాణ మండపంలో మీ శుభకార్యముల వేడుకలకు తక్కువ ఖర్చులో అందమైన డెకరేషన్లు చేయబడును. సంప్రదించండి ప్రొప్రైటర్ కోరే రంగసాయి రంగస్వామి సప్లయర్స్ డెకరేషన్స్. సెల్ 78158360 9949434328. దర్శి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్డ్ మద్యం షాపుల నిర్వాహకులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, ఎంఆర్పీ రేట్లకే మద్యం విక్రయించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రస్తుత మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. సామాన్య మానవుడికి నాణ్యమైన క్వాలిటీ మద్యం సామాన్యమైన ధరలో అతి తక్కువ ధరలో ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుత పాలసీని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు కేటాయించడం జరిగింది. దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో 23 మద్యం షాపులు ఉన్నాయి. 23 మద్యం షాపులు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికోసం లైసెన్స్ దారులందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరు కూడా మద్యం షాపులకి నిర్వహణలో ఎలాంటి తప్పులు చేయకూడదని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సమయపాలన అనేది కంపల్సరీగా పాటించాలి. ప్రభుత్వం ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తీసి వ్యాపారం చేయాలి. దానికి ముందుగానే తీయటం కానీ రాత్రి 10 గంటల తర్వాత తీసి వ్యాపారం చేయడం కానీ జరగకూడదు. దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ ఒకటి మేము టేకప్ చేసాం. దాంట్లో భాగంగా మా స్టేషన్ సిబ్బందిని బ్యాలెన్స్ షాపులకి విధులు కేటాయించి ఉదయం 10 గంటలకు ముందు తీయకుండా అట్లాగే రాత్రి 10 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచకుండా మద్యం షాపులు నడిపే విధంగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికోసం మా సిబ్బంది ప్రతిరోజు కూడా షాపుల దగ్గర ఉండి ఆ విధంగా టైం టు టైం పాటించే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా షాపుల్లో మద్యం బాటిల్ ఎంఆర్పీ రేటుకి అమ్మాలని మొదటి నుంచి కూడా మేము చర్యలు తీసుకున్నాం. దానికోసం ప్రతి బ్రాండ్కి సంబంధించిన ఎంఆర్పీ రేట్ ఎంత ఉందనేది బ్రాండ్ వైజు దాని పరిమాణం వైజు కూడాను ఎంఆర్పీ బోర్డులు డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి షాప్ దగ్గర పెట్టాం. దాని ప్రకారమే సేల్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ₹1 బాటిల్ మీద ఉన్న రేటు కన్నా అదనంగా తీసుకోవటం అట్లాంటిది ఏం జరగట్లేదు. అదేవిధంగా షాపుల్లో మద్యం బాటిల్ మూత ఓపెన్ చేసి లూజుగా మద్యం పోయకూడదు అనేది ఒక నిబంధన కూడా ఉంది. దాన్ని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎవరు కూడా ప్రభుత్వ మద్యం డిపో నుంచి వచ్చిన బాటిల్ని అదేవిధంగా వినియోగదారునికి అమ్మాలి తప్పితే దాని మూత తీసి లూజు లైట్గా మెల్లబోయడం అనేది జరగకూడదు. ఆ విధంగా మా దగ్గర ఎట్లా జరగటం లేదండి. అదేవిధంగా షాపుల పక్కన మద్యం షాపుల పక్కన మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులు లేవు. కొన్ని చోట్ల మద్యం షాపుల పక్కన తాగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దాని మీద మేము ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాం.